దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇంటింటి దూరి కొడితే ఎలా ఉంటుంది వాళ్ళని? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చంపేటప్పుడు ఏ కులం ఇది ఐడి కార్డ్, మరి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ఏ విధంగా చూపెడుతుంది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కులం కోసం మాత్రం కొట్టుకుంటాను అంటే వాడు ఏం చేశాడంటే బట్టలు ఇప్పి వీడి హిందూ అని కన్ఫర్మ్ చేశాక వాడు పైశాచికత్వం మరి ఎంత క్రూరంగా క్రూరంగా చంపాడు. ముస్లిం పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ, మన భారతదేశంలో ముస్లిం పెద్దలు అందరూ రండి, బయటికి రండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఇంకెప్పుడు తెలియదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది. హిందుత్వాన్ని ఏరి మరి చంపుతున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు. తన ధర్మాన్ని తానే రక్షించుకోలేక పనికిమాల ధర్మానికి పాకిస్తాన్ అనేది చిన్న దేశం, అది జస్ట్ ఒక గంట సేపులో పాకిస్తాన్ మొత్తం కూలిపోతుంది. మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలంటే ఫుల్ అథారిటీ ఆర్మీ వాళ్ళకి ఇస్తే అర్ధ గంటలో చుక్కలు చూపెట్టు. ఎందుకు అని అంటే మీరు వెళ్ళి మీరు అటాక్ చేయండి అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అప్పుడు అలాంటి వాళ్ళు జగి అంటే మనం కూడా నయ్యి అనాలి. అప్పుడు నయ్యి కాదండి, వాళ్ళని కాల్ చేయాలి స్పాట్ లోనే, దేశం బాగుపడుతుంది. అలాంటి చోట వెళ్ళినట్టు ఉగ్రదాడి జరిగితే రాబోయే రోజుల్లో కాశ్మీర్లో సినిమా షూటింగ్లకు ఏమన్నా అవకాశాలు ఉంటాయా? భయపడతారండి మా వాళ్ళు. ఎంతోమంది పర్యాటకులు వస్తారు, ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ. 2008 నుంచి ముంబై దాడిలో 173 వాళ్ళకు వచ్చిన ఫండ్స్ మొత్తం ఉగ్రవాదాలని మేపడానికే సరిపోతుంది. ఆ ఫండ్స్ ఇదేదన్నా దొంగ దెబ్బ చేయడమే, స్ట్రైట్ గా రాలేరు వాళ్ళు. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత అక్కడ బ్రహ్మాండంగా గణతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. వందే మాత్రం పాడని వాడు మన భారతీయుడు కాదు. భారతదేశ బహిష్కరణ జరగాలి. ఇండియన్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని డైరెక్ట్గా దాడి చేసి 2-3 మిసైల్ని పంపించేస్తే ఎంతసేపు స్మాష్ గవర్నమెంట్? మీ మతం ఎక్కడైతే ఉందో ఆ దేశానికి వెళ్ళిపోండి, ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, వద్దు ఈ దేశంలో ఉండదు. ముఖ్యంగా నేను హైదరాబాద్ వాళ్ళకి చెప్తాను, మీకు బతుకుతూ ఇష్టం లేకపోతే ఇక్కడ మీకు పాకిస్తానే కావాలనుకుంటే ఈ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి. ముస్లిం పెద్దలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మన మంది జనగణ పాడుతుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. నరనారాయణ ఉన్నది కూడా వారికి పాకిస్తాన్ తత్వమే. మతం ఇస్లాం మతం బాగా ఉంది. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలను బట్టే వాళ్ళు తయారవుతున్నారు. పాత బస్తీలో ఒక్కసారి వెళ్ళి డెప్త్గా వెళ్ళి ప్రతి ఇంట్లో దూరి వాళ్ళ ఐడి కార్డు పరిశీలిస్తే ఒక గల్లీకు 10 నుంచి 15 మంది టెర్రరిస్టులు ఉంటారు పాత బస్తీలో. భారతమాత బిడ్డలని హిందువులు అనుకుని సరిపోదు కదా, ముస్లిమ్స్ కూడా అనుకుంటే. రాబో రోజుల్లో మీరు అంటున్నారు కదా భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకునే ఉన్నారు. హైదరాబాద్ చూసుకుంటే చాలా మంది వేల మందిలో ఉన్న రోహింగ్యాలు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ దూత మీడియాలో. డోంట్ మిస్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.